ఎస్. సో, మనం క్వెషన్ నంబర్ 19లో భాగంగా వాయిస్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌ని ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో, ఈ వాయిస్ అనేటువంటి దానికి మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో 2 మార్క్స్ అలాట్ చేసి ఉన్నారు. సో, 2 మార్కుల సాధన కోసం మనం వాయిస్ అనేటువంటి ఒక పర్టిక్యులర్ గ్రామటికల్ కాన్సెప్ట్‌ని మీ ముందుకు నేను తీసుకొస్తున్నా. వాయిస్ అనేటువంటిది ఇంగ్లీష్‌లో 2 రకాలు. ఒకటి యాక్టివ్ వాయిస్, రెండవది ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్‌ని ఎప్పుడంటాం, ప్యాసివ్ వాయిస్ అని ఎప్పుడంటాం అనేటువంటి విషయాల్ని నేను మళ్ళా మీతో డిస్కస్ చేస్తా. అయితే వాయిస్ అనేటువంటిది ఇమ్మీడియట్‌గా మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ ఫ్రమ్ వన్ వాయిస్ టు అనదర్ వాయిస్, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్‌లోనికి మనం లేదా ప్యాసివ్ నుంచి యాక్టివ్‌లోనికి ఏదైనా ఒక సెంటెన్స్‌ని ఇంటర్చేంజ్ చేయాలి అంటే, ట్రాన్స్ఫార్మ్ చేయాలి అంటే ఇమ్మీడియట్‌గా ఎక్సర్సైజెస్ దగ్గరికెళ్ళి వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి ప్రయత్నం చేసినట్లయితే స్టూడెంట్స్ అయినటువంటి మీకు కొంత బ్యాక్‌డ్రాప్ ఇన్ఫర్మేషన్ తెలియక ఇబ్బంది పడతారనేటువంటి ఉద్దేశంతో మొదట ఈ వాయిస్‌కు అవసరమైనటువంటి స్టఫ్ ఏదైతే ఉందో ఆ స్టఫ్‌ని మీతో డిస్కస్ చేస్తున్నా. సో, ఏముంటది ఆ స్టఫ్ అంటే నెంబర్ 1. సో, వర్బ్ యొక్క కాంజుగేషన్, వర్బ్ యొక్క ఫార్మ్స్ ఉన్నాయి కదా. సో, యాక్షన్ వర్డ్స్ ఉన్నాయి, లేదా స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉన్నాయి, లేదా పొసెసివ్స్ ఉన్నాయి. వర్బ్స్ రకరకాలుగా ఉన్నాయి కదా. సో, పనిని తెలియచేసేటువంటి వాటిని యాక్షన్ వర్డ్స్ అని అంటాం. మన యొక్క స్థితిని లేదా జంక్చర్ని లేదా స్టేట్ని తెలియజేసేటువంటి వాటిని స్టేట్ ఆఫ్ బీయింగ్ అని అంటాం. మన యొక్క పొజిషన్ని తెలియచేసేటువంటి వర్బ్ని పొసెసివ్ వర్బ్స్ అని అంటాం. ఇవి అన్నీ కూడా రకరకాల ఫామ్స్లో మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కనపడుతూ ఉంటాయి. వాటినే కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ అని అంటాం. కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్. సో, ఈ కాంజుగేషన్ మీద మీకు పట్టు ఉండాలి. సో, ఏదైనా ఒక యాక్షన్ వర్డ్ V1 లేదా V1 అడిషన్ ఆఫ్ ఎస్ ఆర్ ఈఎస్. సో, వర్బ్కి బేస్ ఫాము మరియు ఎస్ ఆర్ ఈఎస్ ఈ 2 అడిషన్స్తో ప్రజెంట్ టెన్స్లో మనకు కనపడేటువంటి అవకాశం ఉంది కదా. ఇది V1. పాస్ట్ టెన్స్లో అయితే V2. అదే పాస్ట్ పార్టిసిపుల్కు సంబంధించినటువంటి వర్బ్ ఫామ్స్ ఎలా ఉంటాయి. సో, ఈ రకమైనటువంటి వర్బ్ కాంజుగేషన్ మీద మీకు మొదట క్లారిటీ ఉండాలి. ఇక రెండవ క్లారిటీ ఉండవలసినటువంటి అంశం ఏంటి అంటే, సో, ఏదైనా ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ని, వర్బ్ని మరియు ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసేటువంటి ఒక చిన్న ఎబిలిటీ ఉండాలి. సెంటెన్స్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏదైనా ఒక సెంటెన్స్ని మనం తీసుకున్నాం అనుకోండి, అందులో సబ్జెక్ట్ ఏంటి, వర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి అని ఐడెంటిఫై చేయగలగాలి. ఒకవేళ మరీ ముఖ్యంగా సబ్జెక్టు ఆబ్జెక్ట్లను వర్బ్ను ఆల్రెడీ మనం పైన డిస్కస్ చేసినాం కాబట్టి సబ్జెక్టు ఆబ్జెక్ట్లను మీరు ఐడెంటిఫై చేయగలిగేటట్లు ఉండాలి. సో, సబ్జెక్టు స్థానంలో కానీ ఆబ్జెక్టు స్థానంలో కానీ నౌన్స్ లేదా ప్రొనౌన్స్ ఉంటాయి కదా. ఎస్, ప్రొనౌన్స్ ఉంటాయి కదా. ఈ ప్రొనౌన్స్ యొక్క నంబర్ మీద కూడా మీకు క్లారిటీ ఉండాలి. సో, సింగులర్ ప్లూరల్ ఉంది కదా. సో, ఏదైనా ఒక సబ్జెక్టు సింగులర్గా ఉందా, ప్లూరల్గా ఉందా అనేటువంటి ఐడెంటిఫికేషన్ కూడా మీకు చాలా చాలా అవసరం. ఇక వీటి తర్వాత సో, సబ్జెక్ట్, వర్బ్, ఈ అగ్రిమెంట్, సింపుల్ అగ్రిమెంట్ ఇక్కడ మీకు తెలియాల్సి ఉంది. సో, హెవీగా సబ్జెక్ట్, వర్బ్, కాంకర్డ్ మీద మీకేం పట్టు రావాల్సినటువంటి పని లేదు. కానీ అయితే ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అంటే సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్లో భాగంగా లేదా పాస్ట్ టెన్స్లో భాగంగా లేదా ప్రజెంట్ కంటిన్యూస్ లేదా పాస్ట్ కంటిన్యూస్ ఇలా రకరకాల టెన్సెస్ ఉన్నాయి కదా. సో, ఆ టెన్సెస్లో భాగంగా ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు దానిని ఏ వర్బ్ ఫాలో అవుతుంది అనేటువంటి విషయం మీద కూడా మీకు క్లారిటీ ఉండాలి. ఇక నెక్స్ట్ వాయిస్లో భాగంగా మీకు క్లారిటీ ఉండవలసినటువంటి అంశం ఏంటి అంటే, సో, ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెన్స్ మీద కూడా మీకు క్లారిటీ ఉండాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. ఏదైనా ఒక సెంటెన్స్ను మీకు ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేసేటువంటి ఒక చిన్న ఎబిలిటీ కూడా మీకు ఉన్నట్లయితే
సో ఆ తర్వాత ఇచ్చినటువంటి సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలా అనేటువంటి విషయం మీద మీకు పూర్తి క్లారిటీ నేను సర్వ్ చేయగలుగుతా, మీకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో చూడండి, వాయిస్ క్వశ్చన్ నెంబర్ 19 ఫర్ ది సేక్ ఆఫ్ 2 మార్క్స్. సో ఇఫ్ యూ వాంటెడ్ టు change a sentence from active voice to passive voice, you must have certain clarity over the backed up information of interchange of voice from one to another. So a backed up information of stuff enti ante conjugation of verbs must be known to you, must be familiarized to you, and then identification of subject, verb, object in the sentence, and nouns ఆర్ ప్రొనౌన్స్ లేదా సబ్జెక్టు ఆ నంబర్ సింగులరా ప్లూరలా అనేటువంటి దాని మీద క్లారిటీ ఉండాలి. ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి వర్బు అగ్రీ చేస్తుంది, ఏ టెన్స్లో భాగంగా అనేటువంటి దాని మీద కూడా మీకు క్లారిటీ ఉండాలి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెన్స్ కూడా, దీని మీద కూడా మీకు క్లారిటీ ఉండాలి. అయితే మొట్టమొదట నేను దేన్ని తీసుకుంటున్నాను అంటే వర్బ్స్, వాటి యొక్క కాంజుగేటెడ్ ఫార్మ్స్ నేను మీకు పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఎస్, చూడండి, వాయిస్ స్టఫ్ 1. సో వాయిస్ స్టఫ్ 1. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద మీకు క్లారిటీ రావాలి అంటే సో కొంత బ్యాక్డ్రాప్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అని చెబుతున్నా కదా, అందులో భాగంగా కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ మీద మీకు క్లారిటీ ఇస్తా. చూడండి, వర్బ్స్ అనేటువంటివి ఇంగ్లీష్లో 2 రకాలు. ఈ వర్బ్స్ అనేటువంటివి ఇంగ్లీష్లో 2 రకాలు. ఒకటి రెగ్యులర్ వర్బ్స్, ఇంకొకటి ఇర్రెగ్యులర్ వర్బ్స్. వర్బ్స్ అనేటువంటివి 2 రకాలు. ఒకటి రెగ్యులర్ వర్బ్స్, రెండవది ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఏదైనా ఒక వర్బు డి కానీ ఈడి కానీ చేర్చడం వల్ల దాని యొక్క పాస్ట్ ఫామ్ను పొందగలిగినట్లయితే అటువంటి వర్బ్స్ని లేదా యాక్షన్ వర్డ్స్ని మనము రెగ్యులర్ వర్బ్స్ అని అంటాం. ఐ రిపీట్, ఏదైనా ఒక యాక్షన్ వర్డ్కి డి కానీ ఈడి కానీ మనం యాడప్ చేయడం వల్ల దాని యొక్క పాస్ట్ ఫామ్ అది పొందగలిగింది అంటే అప్పుడు అటువంటి వాటిని మనం రెగ్యులర్ వర్బ్స్ అని అంటాం. సో ఉదాహరణకు చూడండి, సో ఇక్కడ నేను రెగ్యులర్ వర్బ్స్ని మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో రెగ్యులర్ వర్బ్స్, ఇది V1, ఇది బేస్ ఫామ్, ఇది V2, ఇది V3. సో ఏ సందర్భాలలో వాటిని యూస్ చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం పక్కన పెడితే వర్బ్కి ప్రధానంగా ఈ 3 రూపాలు ఉంటాయి. దీస్ ఆర్ ది ఫండమెంటల్ కాంజుగేటెడ్ ఫార్మ్స్ ఆఫ్ ఏ వర్బ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక V4 V1 ప్లస్ ఇంగ్ అని, V5 2 ప్లస్ V1 బేస్ ఫామ్ అని, ఈ విధంగా ఇంకా కొన్ని ఫామ్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీకు అసలు వర్బ్స్ అనేటువంటివి 2 రకాలుగా డివైడ్ అయితే రెగ్యులర్ మరియు ఇర్రెగ్యులర్. రెగ్యులర్ వర్బ్స్కి లేదా ఇర్రెగ్యులర్ వర్బ్స్కి 3 రకాల స్టాండర్డైజ్డ్ వర్బ్ ఫామ్స్ లేదా కాంజుగేటెడ్ ఫామ్స్ ఉంటాయి. సో వాటిని మీతో డిస్కస్ చేయడానికి సో నేను ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నా. చూడండి, ఇక్కడ వర్క్ అనేటువంటి ఒక వర్బ్ని తీసుకున్నా. వర్క్ అనేటువంటిది బేస్ ఫామ్ లేదా V1 బేస్ ఫామ్ ఇది. ఓకే, సో దీనికి మనం ఈడీ కలపడం వల్ల దాని యొక్క V2 వచ్చింది కదా. సో కాబట్టి వర్క్డ్. సో ఇక్కడ V2 అనేటువంటిది ఈడీ అనేటువంటి ఒక చిన్న సఫిక్స్ని యాడ్ చేయడం వల్ల మనకు దాని యొక్క పాస్ట్ ఫామ్ను పొందింది కాబట్టి సో ఇది రెగ్యులర్ వర్బ్. వర్క్డ్, ప్లేడ్, జంప్డ్, క్లీన్డ్, పెయింటెడ్, వాచ్డ్, కాల్డ్, walked, looked, danced. All these base forms became get their corresponding V2 forms. V2 forms in the sense past forms by adding ed అనేటువంటి ఒక చిన్న క్లారిటీ ఉండాలి. సో కేవలం ఈడీనేనా డి కాదా అంటే డి కూడా, డి మరియు ఈడీను యాడ్ చేయడం వల్ల ఒక బేస్ ఫామ్ ఆఫ్ ద మెయిన్ వర్బ్కి వాటి యొక్క పాస్ట్ ఫామ్స్ వస్తాయి. సో అనేటువంటిది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. చూడండి, ఇక్కడ అగ్రీ అనేటువంటి ఒక వర్బ్ని తీసుకున్నా, దానికి డీని యాడ్ చేయడం వల్ల దాని యొక్క V2 వచ్చింది కదా. ఇది V1, V2, V3. ఓకే, సో అగ్రీడ్, అలోడ్, బిలీవ్డ్. ఓకే, కాల్డ్. సో ఇక్కడ ఈడీలను మనం యాడ్ చేయడం వల్ల వాటి యొక్క పాస్ట్ ఫామ్స్ను పొందుతున్నాయి. కాబట్టి ఈ మొత్తం మనం రెగ్యులర్ వర్బ్స్. ఈ వర్బ్స్ యొక్క 3 ఫామ్స్ మీద మీకు క్లారిటీ ఉందంటే వాయిస్ని బ్రహ్మాండంగా మీరు ఇంటర్చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే డి కానీ ఈడీ కానీ యాడ్ కాకుండా వేరే విధంగా
వాటి యొక్క V2 ఫామ్ను పొందగలిగినట్లయితే వాటిని ఇర్రెగ్యులర్, రెగ్యులారిటీ లేకుండా, రూల్ బేస్డ్ కాకుండా ఏదైనా ఒక బేస్ ఫామ్ని సో రకరకాల ఓవెల్ కాంపోనెంట్స్ని చేంజ్ చేయడం వల్ల, స్పెల్లింగ్లో ఉండేటువంటి ఓవెల్స్ని చేంజ్ చేయడం వల్ల ఒక రూల్ని పాటించకుండా దాని యొక్క V2 ఫామ్ను పొందగలిగేటువంటి మెయిన్ వర్బ్ మనకు ఇర్రెగ్యులర్ వర్బ్ కిందికి వస్తుంది. ఇక్కడ చూడండి, గో అనేటువంటి బేస్ ఫామ్ను తీసుకుంటున్నా, యాక్షన్ వర్డే ఇది. అయితే V2 వెంట అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఒక పర్టికులర్ రూలు ప్రొసీజర్ అనేటువంటిది ఉండదు మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో డి కానీ ఈడి కానీ యాడ్ అయితే V2 వస్తుంది అని చెప్పినంత క్లియర్గా మనం ఇక్కడ చెప్పట్లేదు. కాబట్టి సో ఇటువంటి వాటిని ఏమంటున్నామంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటున్నాం. ఈట్ ఏట్, సీ సా, బ్రేక్ బ్రోక్, స్పీక్ స్పోక్, రైట్ రోట్, టేక్ టుక్, డ్రైవ్ డ్రోవ్, బిగిన్ బిగాన్, చూస్ చోజ్. ఓకే, సో ఇక్కడ ఎటువంటి పర్టికులర్ రూల్ని ఫాలో కాకుండా V1 బేస్ ఫామ్ అనేటువంటిది V2గా మారడానికి మనం ఎక్స్ప్లెనేషన్ లేదా రూల్ ఒబెయిడ్ కాదు. కాబట్టి వీటిని ఏమంటున్నామంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటున్నాం. ఇక నో చేంజ్ వర్బ్స్ అంటే బేస్ ఫామ్లో ఏమైతే ఉంటుందో ఈవెన్ దాని యొక్క పాస్ట్ ఫామ్స్లో V2లో కూడా అదే ఫామ్ ఉంటుంది, ఎటువంటి పరిస్థితుల్లో మార్పులకు గురి కాదు. ఈ నో చేంజ్ వర్బ్స్ని కూడా నో చేంజ్ వర్బ్స్ని కూడా మనం వేటి కిందికి తీసుకొస్తున్నామంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్ కిందికే వస్తున్నాం. ఒక్కసారి బ్రీఫ్ చేస్తా. ఏదైనా ఒక యాక్షన్ వర్బ్, ఏదైనా ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్, ఏదైనా ఒక పొసెసివ్ వర్బ్ రకరకాల ఫామ్స్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కనపడేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ ఫామ్స్ ఆఫ్ అపియరెన్స్నే మనం ఏమంటున్నామంటే కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ అని అంటున్నాం. ఈ కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ అనేటువంటివి స్టాండర్డైజ్డ్ ఫామ్స్ మనం మూడింటిని ఐడెంటిఫై చేయొచ్చు. V1, V2, V3, ప్రజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అని అంటాం. ఏదైనా ఒక వర్బ్కి డి కానీ ఈడి కానీ దాని వెనుక సఫిక్షియల్ పార్టులో యాడ్ చేయడం వల్ల దాని యొక్క V2ని లేదా పాస్ట్ ఫామ్ని పొందగలిగింది అంటే వాటిని రెగ్యులర్ వర్బ్స్ అని అంటున్నాం. అలా కాకుండా ఒక రూల్ని ఫాలో కాకుండా సో రకరకాలుగా అది ఒక ఓవెల్ని చేంజ్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఒక మిక్చర్ ఇది. సో ప్రపంచంలో వేరే వేరే లాంగ్వేజెస్ నుంచి వర్డ్స్ అన్నీ వచ్చి దీంట్లో జాయిన్ అయి ఉంటాయి. సో అటువంటి సందర్భంలో ఎటిమలాజికల్గా దాని యొక్క ఆరిజిన్ని, రూల్ని ఒబే చేయకుండా అది మారిపోతూ ఉన్నింది అంటే అటువంటి వర్బ్స్ని ఏమంటాము అంటే మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటాం. ఈ వర్బ్స్ మీద మీకు క్లారిటీ ఉండాలి. డైలీ లైఫ్లో మనం సాధారణంగా యూజ్ చేసేటువంటి మేజర్ వర్డ్స్ యొక్క 3 ఫామ్స్ మీద మీకు క్లారిటీ ఉంది అంటే సో మనం నెక్స్ట్ సెషన్లో చేంజ్ చేయబోయేటువంటి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేయబోయేటువంటి ఆ ఇంటర్చేంజ్ మీద మీకు క్లారిటీ పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది.